విష్ణు శర్మ రాకుమారులకు విద్య నేర్పించడానికి తనతో తీసుకువస్తాడు. వారికి పంచతంత్ర కథల ద్వారా జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఈ పంచతంత్రాలలో మొదటిది మిత్రలాభం. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వల పన్నాడు. వల పన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. కొద్దిసేపటికే తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. వెంటనే తినాలని ఆశపడ్డాయి. కిందకి గుంపుగా దిగసాగాయి. ఇంతలో ఎక్కడికి అంటూ అడుగుతాడు చిత్రగ్రీవుడు. ఇంతకీ ఆ చిత్రగ్రీవుడు పావురాలకు రాజనమాట. అప్పుడు ఆ పావురాలు కింద నూకలున్నాయి తిందామంటాయి. ఆగమని చిత్రగ్రీవుడు హెచ్చరిస్తాడు. వెంటనే ఆ పావురాలు ఆగుతాయి. తొందరపడద్దు, మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలెక్కడి నుంచి వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు, మనం ఆ నూకల కోసం ఆశపడొద్దు అన్నాడా చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా అని ఆశ్చర్యపోయాయా పావురాలు. అవును, మీకు ఆ కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఒక పొద ఉంది. ఆ పొదలో ఒక ముసలి పులి నివసిస్తూ ఉంటుంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి వెళ్తూ కనిపించాడు. అతన్ని చూసి ఆ పులి ఇదిగో అని పిలుస్తుంది. పిలుస్తున్నది ఎవరా అని చూశాడా బాటసారి. పులిని చూసేసరికి ఆ బాటసారి భయపడిపోతాడు. పులి వెంటనే, ఓ పండితోత్తమా, భయపడకు, నా చేతిలో బంగారు కడియం ఉంది. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి శుచిగా రా, ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటుందా పులి. ఆ మెరుస్తున్న బంగారు కడియాన్ని చూడగానే ఆ పండితుడికి ఆశ కలిగింది. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా? తనని తినేయదా అనుకుంటాడు. అయినా బంగారాన్ని వదులుకోలేక ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం, ఏం చేయాలో అంతు చిక్కట్లేదు ఆ పండితుడికి. ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అంటాడు. నువ్వేమో క్రూర జంతువు, నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది. నిన్నెలా నమ్మని చెప్పు? బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను. నీ దగ్గరకు రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే, నేను క్రూర జంతువునే. నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాల్ని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇచ్చి పాపాల్ని కడిగేసుకోవాలని నా తాపత్రయం. అర్థం చేసుకో అంది పులి. అయినా ముందుకు అడిగేయలేకపోయాడు ఆ పండితుడు. ముసలిదాన్ని లేవలేను, పరిగెట్టలేను. చేతిగోళ్ళు కాలుగోళ్ళు రెండూ మొద్దుబారిపోయాయి. పళ్ళు ఊడిపోయాయి. కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. మాంసం అన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లు కాయలు తిని బతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా, నమ్మకం కలగడం లేదా? నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. రా, ముందు ఆ చెరువులో స్నానం చేయి అన్నదా పులి. దీంతో దాని మాటలు నమ్మాడా బాటసారి. పులి మాటలు నమ్మడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి. బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. బురద బురదగా ఉంది లోపల. కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేడు. భయపడ్డాడు. రక్షించండి బాబో, రక్షించండి కేకలేశాడు. అరవకు, నేనున్నానుగా, నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి తనకు చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది అంటూ కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికిరాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను అంటాడు చిత్రగ్రీవుడు. ఇలాంటి కథలు చాలా విన్నాం అందో ముసలి పావురం. నీకన్నీ అనుమానాలే. నీ అనుమానాలతో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు కదా. తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందకు దిగుతున్నాను. నాతో పాటు దిగేవాళ్ళు దిగండి, లేదంటే మీ ఇష్టం అంటూ కిందకు దిగేసింది ఒక ముసలి పావురం. ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకుని కిందకి దిగాయి. దీంతో చిత్రగ్రీవుడు కూడా వారితో పాటు దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకుపోయాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నామన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని నీ వల్ల ఇదంతా అంటూ దాని అనరాని మాటలన్నాయి.
తిట్టిపోశాయి. చిత్రగ్రీవుడు చెప్తూనే ఉన్నాడు, పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే అనుకున్నాయి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు. అలాగే ఆ ముసలి పావురాంది కాదు. తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు. ఆలోచించాలి, బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు. అంటూనే ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న బోయని చూసి ముసలి పావురం గట్టిగా అరిచింది. అడుగడుగో బోయ వచ్చేస్తున్నాడు, చూడండి చూడండి. ఆ ముసలి పావురం అరుపులకి చిత్రగ్రీవుడు అటువైపు చూస్తాడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ క్షణం మనమందరం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి, వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు? నువ్వెలా చెప్తే అలాగే అన్నాయి పావురాలు. నేను 1, 2, 3 అంటాను. 3 అనగానే అందరూ పైకి లేవాలి అనేసరికి సరే అన్నాయి. 1, 2, 3 అంటూనే అందరితో పాటు పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి, ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి, తన వల దొరికితే చాలనుకున్నాడు. కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు, వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. స్టే ట్యూన్ టు సిరి తెలుగు కథలు.